వెల్కమ్ టు అవర్ ఛానల్. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అలాగే బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు వీడియోలో అయితే బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఎలా చేసుకోవాలో చూసాం కదా. బ్యాక్ పార్ట్ని బేస్గా చేసుకొని ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాము. ముందుగా ఈ బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా క్లాత్పై యూజ్ చేసి ఫుల్ మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. అవుట్ సైడ్స్ అంతా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇదైతే క్రాస్గా పెట్టుకోవాలన్నమాట. మనం ఫ్యాబ్రిక్ పైన ఏదైతే బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నామో దాన్ని ఇలా కింది నుంచి 2 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇది చాలా ఈజీ మెథడ్ ఉంటుందన్నమాట ఇలా లైన్ డ్రా చేసుకోవడం వల్ల. ఆ తర్వాత ముందైతే మనం ఫ్రంట్ నెక్ తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ ఇక్కడ 8 కానీ 8.5 కానీ తీసుకోవచ్చు. నేనైతే ముందుగా మెజర్మెంట్స్లో 8.5 ఇచ్చాను, బట్ ఇక్కడైతే 8 తీసుకున్నాను. ఇలా 8 ఇంచులకు తీసుకొని ఇలా నెక్ షేప్ తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత ఇంకా నేను బ్యాక్ పార్ట్ని అయితే రబ్ చేసేసాను. సో 8 ఇంచులు ఇలా ఫ్రంట్ పార్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ చంకదింపు అయితే తీసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్కి చంకదింపు 1/2 ఇంచ్ లోపలికి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ పై వైపునున్న మార్కింగ్ని మలిపేశాను. ఇది ఇంకా మనకి ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఎలా ఉండాలో అలానే చూపిస్తున్నాను అనమాట. ఇంకా హుక్స్ పట్టీ కోసం ఇక్కడ 4 ఇంచులు కిందికి మార్కింగ్ చేసుకోవాలి. 4 ఇంచులు లేదా 4.5 ఇంచులు కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ఏదైతే 2 ఇంచులకు తీసుకున్నామో దానికి 1/2 ఇంచ్ కిందికి ఇలా ఒక లైన్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ లెంత్ కిందికి వస్తుందన్నమాట. ప్రిన్స్ కట్ పాయింట్ ఇది ఒక ప్రిన్సిపల్. ఇది కూడా మనకి చాలా యూజ్ అవుతుంది. మనకి చెస్ట్ సైజ్ ఎంత ఉందో by 4 చేసుకొని వచ్చిన వాల్యూ by 2 చేసుకొని మళ్ళీ వచ్చిన వాల్యూకి -1 చేసుకున్నట్లయితే ప్రిన్స్ కట్ పాయింట్ అంటే అపెక్స్ పాయింట్ కరెక్ట్గా వస్తుందన్నమాట. సో చెస్ట్ by 4, ఆన్సర్ by 2, మళ్ళీ ఆన్సర్ -1 ఇలా చేసుకున్నట్లయితే మనకి అపెక్స్ పాయింట్ వస్తుందన్నమాట కరెక్ట్గా. సో ఇక్కడైతే 36కి 3.5 వచ్చింది, 3.5 ఇంచులు వచ్చింది. సో ఖర్చు కోసం కొంచెం ఒక 1/2 ఇంచు వదిలేసుకొని 3.5 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత మెయిన్ డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు ఉంటుంది. 2.5 ఇంచులకు మార్కింగ్ చేసుకున్న తర్వాత 1.5 ఇంచులకి ఇలా మార్కింగ్ అయితే చేసుకొని లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఇదైతే మెయిన్ డాట్ మార్కింగ్ అనమాట. సో నేను మీకు వాల్యూస్ కూడా ఇస్తాను ఇది వేసిన తర్వాత. సో హుక్స్ పట్టీ కోసం 4 ఇంచులు తీసుకొని మళ్ళీ ఎక్కడైతే 4 హుక్స్ పట్టీ నుంచి ఖర్చు తీసుకొని ఖర్చు తర్వాత 3.5 ఇంచులకు మార్కింగ్ చేసుకొని ఇంకా మెయిన్ డాట్ అయితే 1.5 ఇంచులకి ఇలా 2.5 ఇంచుల హైట్తోని ఇలా డ్రా చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అక్కడ నుంచి ఈ మనం హుక్స్ పట్టీ వరకు కలపాలన్నమాట. ఆ తర్వాత షేప్ బెల్ట్ దగ్గర ఒక 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది మనం ఓల్డ్ బ్లౌజ్ యూజ్ చేసి ఎక్కువగా చేస్తాము. ఎందుకంటే హుక్స్ పట్టీ కానీ నెక్ మార్కింగ్ కానీ మనం ఓల్డ్ బ్లౌజ్ యూజ్ చేస్తాము. అది చాలా బెటర్గా ఉంటుంది. ఇక్కడైతే హుక్స్ పట్టీ మిడిల్లో మళ్ళీ ఒకటి హుక్స్ పట్టీ డాట్, ఆ తర్వాత మళ్ళీ సెంటర్ డాట్ 3.5 ఇంచులకి ఇలా తీసుకున్నాను. ఇక్కడ మనకి నెక్ అనేది బ్లౌజ్తో తీసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. అలానే హుక్స్ పట్టీ కూడా. ఇదండి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్. నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.